నుంచి మన జీవితంలో మార్పు తెచ్చుకుందుము గాక, నీతి కాలువలో నాటబడదుము గాక, దేవుని సంఘములో నాటబడదుము గాక, దేవుని పరిచారంలో నాటబడదుము గాక, దేవునికి ప్రత్యేకించుకుందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయం మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ గడ్డిలో ఎదిగినటువంటి చెట్టు అంటే అక్కడే ఉంది. మీరు ఏమీ బైబిల్ తీయవసలేదు, మిమ్మల్ని ఎప్పుడు కూడా పెద్ద ఇబ్బంది పెట్టేటువంటి వాడిగా నేను ఉండను. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చెట్టుని ఎదగనిస్తుందండి. చెట్టుని ఎదగనిస్తుందా? ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఏదైనా సరే పంట వేసుకుంటే ఫస్ట్ ఎవరు ఏం చేస్తాం? కలుపు తీసేస్తాం. రైతులు ఎంతమంది ఉన్నారు? అయ్యో మీతో మాట్లాడటం భయం అవుతుంది. రైతులు ఎంతమంది ఉన్నారు? అయ్యో ఒక్కరు రైతులేరా ఈ రాత్రి దేవుడు? ఒక్క రైతులు ఉన్నారు కదా. మనం సాగు చేసుకున్నప్పుడు పంట వేసేటప్పుడు ఏం చేస్తాం? చదువులు చేస్తాం. ఏం తీసేస్తాం? కలుపు తీసేస్తాం, ఇబ్బందులు తీసేస్తాం, దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న తీసేస్తాం. ఎందుకంటే కలుపు వేస్తే ఏం పెరగదు. సరే మీకు బాగా అరటి చెట్లు ఎంతమంది ఇంట్లో ఉన్నాయి? అరటి చెట్లు, అరటి చెట్లు. అయ్యో గోదావరి కొట్టు పక్కన ఉన్నారు, అరటి చెట్లు లేవా? అరటి చెట్టు పక్కన ఏమొస్తుంది? పిలక వస్తుంది. పిలక మించేస్తామా? ఏ అది దేవునికి స్తోత్రం. ఉండదని దాన్ని ఏం చేస్తాం? తీసేస్తాం. ఇలాగే మన జీవితంలో ఏం చేస్తామంటే మిగతా దాన్ని ఎదగనవదని, మిగతాది బలంగా ఉండదని, మిగతాది శక్తిగా ఉండదని ఏం చేస్తాం? చిన్న అయినటువంటి కలుపులను ఏం చేస్తాం? తీసేస్తాం. కానీ ఇక్కడ మీరు ఆలోచన చేసినట్లయితే ఆ కలుపులోనే పెరిగింది ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మీరు గమనించండి, అవరోధాలను దాటుకొని, ఆటంకాలను దాటుకొని, అడ్డులను దాటుకొని ఎదుగుతూ పైకి వస్తూ, అంటే ఎన్ని అవరోధాలు వచ్చినా లొంగిపోల. నేను గోంగూర వేసాను అంటే నాకున్న చిన్న స్థలంలో గోంగూర వేసాను, విత్తనాలు వేసాను, గడ్డి కూడా వచ్చింది. ఈ గడ్డి వచ్చి ఏం చేసిందంటే గోంగూర చెట్లని అనిచేసింది. అవి కింద కొండిపోయింది. ఏమైపోయింది? చచ్చిపోయింది. తర్వాత సీనియర్లు తెచ్చుకుని ఏం చేయలేంటంటే ఇది ఇయ్యాలని మొత్తం చెప్పారు. ఇది ఒక ఇంట్రెస్ట్, దాన్ని బట్టి మళ్ళీ ఎదగడం ప్రారంభించింది. ఇక్కడ ఏం జరిగింది? ఇవి ఏం చేస్తాయి? ఎదిగే దాన్ని ఆత్మీయులు ఎదిగే వాళ్ళని కూడా ఏం చేస్తాయి? శత్రువుకు సాతానుడు మనల్ని ఏం చేస్తాడు? అని చేస్తాడు. ఉపవాసం ఉందాం అనుకుంటావు, ఏమంటాడు? నీకు నేర్చం కదా, ఉపవాసం ఎలా ఉంటావు? నీకు బీపీ కదా, నీకు షుగర్ కదా, ఈ రాత్రి ఉన్నామంటే మళ్ళీ తిరిగి ఇంటికి రాలేవా? రాలేవు. ఎందుకంటే ఏంటి భయం అంటే అయ్యి బాబా కళ్ళు తిరిగి పడిపోతున్నాను పాట కదా, పేదలు చేసేది కానీ ఉపవాసం మాత్రం ఉండలేనండి. అప్పుడు దయచేసి ఏమంటాడంటే నువ్వు ఉపవాసం లేకపోయినా పర్లేదే బాబా, నువ్వు మాత్రం ఎంత అంటే మేమేమంటాం? నువ్వు రావడం నాకు ఇష్టం కాబట్టి, నువ్వు రావడమే మాకు మహాభాగ్యం కాబట్టి ఏం చెప్తాం? అయినా పర్లేదు రండి అంటాం. ఆ వాక్యని ఎలా తీసేసుకుంటావు? నువ్వు షుగర్ అంటావు, బీపీ అంటావు, ఇంకోటి అంటావు, తల్లి తిరిగి గడిపోతాను అంటావు. మానవుని యొక్క జీవితంలో నువ్వు ఇప్పుడు దాకా స్టోరేజ్ చేసినటువంటి తిండి నువ్వు 10 రోజులు తినకపోయినా అది లోపల నుంచి గ్లూకోజ్ క్రియేట్ చేసుకుని దానికదే తయారు చేసుకుని నిన్ను పట్టించేలాగా చేసేస్తుంది, నిన్ను చంపేలాగా మాత్రం కానీ ఆ విషయం మాత్రం మనకి తెలదు. నాలాంటి చదువుకున్న వాడు చెప్పినాక నువ్వేమంటావు అంటే ఊరికంటే నీకు ఏం తెలదా? ఈ రోజు నాడు సాయంత్రం పడిపోతానంటావు కానీ పడవు అన్న సంగతి నేను చెప్పినాక నువ్వేం చెయ్యు? దానికి లోబడిపోయావు, అవరోధాలకు లొంగిపోయావు, ఆటంకాలకే లొంగిపోయావు. ఈ చెట్టు అలా కాదు. ఏమంటుందంటే అవరోధాల మధ్య, ఆటంకాల మధ్య, ఇబ్బందుల మధ్య, ఇరుకుల మధ్య ఏపుగా పెరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా ఉండాలి విశ్వాసి, అలాగా ఉండాలి దేవుని యొక్క బిడ్డ, అలాగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పడిపోయేటువంటి స్థితిలో ఏ రోజు ఉండకూడదు. స్థిరపడిపోయి లేకపోతే పడిపోయేటువంటి స్థితిలో నువ్వు ఉంటే మాత్రం సాతానుడు ఇంకా 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 నేనేం చేస్తాడో? అయ్యి బాబోయ్ ఆడ మామూలోడు కాదు, ఎవరిని మురింగుదురా అని అటు ఇటు తిరుగుతూ ఎవడో ఒక నాలంటోడు నీలంటోడు దొరికేసరికి తక్కువ ఏం చేస్తాడు? పట్టేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆటంకాలలో కూడా విశ్వాసం ఎలా ఉండాలంటే అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఉపవాసం ఉన్నారు చెప్పండి ఇప్పుడు? దేవునికి స్తోత్రం. అంటే మీరు చేసే ఉపవాసం కంటే అంటే 10 ఇడ్లీలు ఆ ఇడ్లీలు ఆ ఉపవాసం కాదు. కేవలం మంచి నీళ్ళు తాగి ప్రభు దగ్గర సమయం గడిపేటువంటి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అవరోధాలు మనకు ఉండకూడదు, ఆటంకాలు మనకి ఉండకూడదు, ఇబ్బందులు మనకి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రతి దాన్ని ఆయనే తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను నిందించే బాధలను చెప్పకూడదు. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను నిందించే బాధలను, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా తాయి. చెప్పకూడదు ప్రభుత్వంలో. ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా తాయి. గట్టిగా చెప్పకూడదు ప్రభుత్వం. ఎస్సే నా పరిహారి, ప్రియ ఎస్సే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నా ఆధారం, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత మనల్ని ఆపలేవు, కష్టాలు మనల్ని ఆపలేవు, శోధనలు మనల్ని ఆపలేవు, బంధనలు మనల్ని ఆపలేవు, బంధకములు మనల్ని ఆపలేవు. అవరోధాల మధ్య మనం ఆరాధన చేస్తే, అవరోధాల మధ్య దేవుని స్తుతిస్తే, అవరోధాల మధ్య దేవుని నామాన్ని కనపడితే, పౌలు శీలలు బంధించి బొండలు వేసిన గాని వారు దేవుని నామమును స్తుతించుచు, ప్రభువా ఈ రాత్రి నన్ను దర్శించు తండ్రి, ఈ రాత్రి మమ్మల్ని బాగు చేయ ప్రభువా, ఈ స్టేషన్ మీరు దీవించండి, ఈ గ్రామమును మీరు దీవించండి, ఈ పోలీసు వారిని మీరు దీవించండి అని వారు ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో బండలు బద్దలైన యేసే మన పరిహారి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఏ ఆటంకాలతో నీవు ఉన్నావో బద్దలైపోవును గాక. విశ్వాసంతో పలుకుదాం ఆమేన్. హల్లెలూయా. ఏ కష్టములో బద్దలైపోదును గాక. ఏ అవసరం కోసం ఎదురు చూస్తున్నావో తీర్చబడును గాక. దైవావేశముతో ప్రభు సెలవిస్తున్న మాట, నిన్ను ఒంటరిగా పంపను తల్లి. ఈ రాత్రి ఒంటరిగా నిన్ను పంపను, ఒంటరిగా నిన్ను పంపను. నేను నీతో వస్తాను, నీ పరిష్కారం చేసే వస్తాను, నీ సమస్యను పరిష్కరించే వస్తాను. అవరోధాల మధ్య నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు చూడు, ఆటంకాల మధ్య దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు చూడు, కష్టాల మధ్య దేవుళ్ళు నువ్వు ఉన్నావు చూడు. నేను నిన్ను బాగు చేసే ఈ రాత్రి నుంచి పంపిస్తాను ప్రభు సెలవిస్తుండగా సిద్ధపడదాం. మన మనసును దేవునికి అర్పిద్దాం, మన మనసులను దేవునికి సమర్పించుకుందాం, మన జీవితాలను దేవునికి సమర్పించుకుందాం. కాబట్టి ఎక్కడ దిగుదాం చెప్పండి? నిరవంజ చెట్టు వలె ఆటంకాల మధ్య ఎదుగుతుము గాక. ఆటంకాల మనం ఆపకూడదు, ఇబ్బందులు మనం ఆపకూడదు. ఆ ఆటంకాల మధ్య మనం ఎదిగినప్పుడు దేవుడు మనల్ని ఇంకనూ ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 అంతలు చేసేయండి అన్నాడు అగ్నిగుండాన్ని, 7 అంతలు చేసేయండి అన్నాడు. అయ్యో 7 అంతలు అంటే మామూలు. పొయ్యిలో నీళ్ళు కాస్తున్నప్పుడు చిన్న కాలితే, చెయ్యి కాలితే 2 రోజులు అన్నం వండుతూ మానేస్తాం. మీ ఆయన గారినే వండుకోమంటాం. ఎందుకంటే నా చెయ్యి, మన వంకలు మనకు తెలియదండి, మన గోదావరిమే కదా, మీద పనికి పెద్ద ఎక్కడో లేవు. ఇంత కొంచెం కాలితే ఏమంటాం మనం? దానికి పెద్ద చుట్టు చుట్టేసి వెళ్ళిపోయి ఇదేంటంటాం. అగ్నిగుండము 7 అంతలు మామూలు విషయం కాదు. మనిషి వేసేవాడే ఇదైపోతాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు నేను ఎలా మీరు పాడేసినా ఓకే, కానీ మేము మాత్రం ఏర్పాటు చేసినటువంటి ప్రతిమకు నమస్కారము చెప్పండి. నమస్కారము చేయం. ఎందుకు చేయాలా? నిజమైన దేవుడు కాదు కాబట్టి మేము చేయమని. అవరోధాల మధ్య మామూలు విషయం అనుకున్నారమ్మా, మీకు కొన్ని అవరోధాలే ఉన్నాయి, కొన్ని ఆటంకాలు ఉన్నాయి. వారికి ఏముంది? ఇక్కడ ప్రాణము పోయే స్థితి వచ్చింది. ప్రాణము పోయే స్థితి వచ్చినా కానీ వాళ్ళు బెరసకలేదు, వాళ్ళు బెసకలేదు, వాళ్ళు వనకలేదు, వాళ్ళు భయపడలేదు. కానీ మన జీవితంలో కూడా చిన్న పాటి కష్టం వస్తేనే ఏమనేస్తామంటే ప్రభు అన్యాయం చేశాడు, మా ప్రభు కష్టం పెట్టాడు, ప్రభు మా జీవితంలో చాలా ఆయనకి మేమే
చెప్పండి, మీరే చెప్పండి. ఆయనకి మేమే దొరికామా? మమ్మల్నే ఇలాగ చేస్తాడా అనేటువంటి ఒక ఆలోచనలోనికి మనం వెళ్ళిపోయి స్వార్థులు వెతుక్కుంటారు. చూసారా? షడ్రక్ మేషక్ అబేద్నెగో అలా కాదు. అవరోధాల మధ్య, ఆటంకాల మధ్య ఎలాగైతే నిరవధించి ఎదిగిందో వాళ్ళు కూడా విశ్వాసంలో అలాగే ఎదిగారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో అవరోధాలు ఉండొచ్చు, ఎన్నో ఆటంకాలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో ఇరుకులు ఉండొచ్చు. కానీ ప్రభువుని సేవించడం మాత్రం నువ్వు మారొద్దు. ప్రభువుని ఇష్టపడతాం మాత్రం నువ్వు మారొద్దు. ప్రభువా ఈ రాత్రి ఎలాగైనా నన్ను దర్శించి ప్రభు అని దేవుని మీద పట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శించేవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సాక్ష్యం చెప్తాను. ఏంటంటే ఒక తల్లి, ఒక అమ్మాయి చాలా నీరసంగా ఉంది, నాకు వివాహం అవ్వట్లేదని పాస్టర్ గారు ప్రార్థన చేయండి. 3 రోజులు ఉపవాసకోటాలు పెట్టాం. ఆ 3 రోజులు ఉపవాసకోటాల్లో నేను, నా ఇల్లు, నా కుటుంబం అంతా కూడా ఉపవాసం ఉంటామండి అని అన్నారు. అమ్మా ఇబ్బంది అవుతుందేమో అని ఏమీ అన్నాం, ఎందుకంటే బలహీనంగా అన్నారు. బాగాలేదు. లేదండి పాస్టర్ గారు, 3 రోజులు అంటే 6 పూటలో మేము ఏం చేస్తాం? ఆ అమ్మాయికి 32 ఇయర్స్ వచ్చేసినాయి. 32 ఇయర్స్ వచ్చేసినాయి. వివాహం ఇంకా కాలా. కానీ విశ్వాసం నుంచి ప్రార్థన చేద్దాం, ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడని తను చెప్తే, తనకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉందో ఏముందో, మొత్తానికి ఏమో ఇబ్బంది ఉందో, ఉపవాసం ఉండలేని పరిస్థితి. కానీ అవరోధాల మధ్య తను ఏమని డిసైడ్ చేసుకుందంటే, మీరు మాకు చెప్పారు కదా పాస్టర్ గారు, మనిషి ఉపవాసం ఉన్నా కానీ 10 రోజుల దాకా ఈ ఆల్రెడీ ఎక్కడెక్కడ పెరిగింది మనకే, ఇదిగో ఇంత అన్ని చోట్ల పెరిగింది కదా, అవి తీసుకుని ఖర్చు పెట్టుకుంటా అన్నారు కదా, నేను ఉంటానని. అంటే సరే మన ఇష్టం అమ్మ అంటే, అమ్మాయి తమ్ముడు, అమ్మాయి నాన్న, అమ్మాయి అమ్మ, 4 ఉపవాసం ఉన్నారండి. మొన్న అక్టోబర్ 1, 2, 3 మా చౌకలో జరిగిన మీటింగ్ల కోసంలో జరిగిన కార్యం చెప్తున్నాను. ఉన్నారు 3 రోజులు అయిపోయింది. సంబంధాలు చాలా రాలేదు. నిజంగా చెప్తున్నాను, వారు చేసిన దానికి ఆ రాత్రి నేనే ప్రభువా ఇంత ఎలా ఉన్నారు కదా, రేపైనా వీళ్ళని దర్శించి ప్రభువా, వదలొద్దు ప్రభువా అని ప్రార్థన చేస్తే 4 గ్యాప్ వచ్చింది. 5వ తారీఖు సంబంధం వచ్చింది, సంబంధం కుదిరింది. దేవుని నామాన్ని వారి వివాహము జరిగించుకోవడానికి రోజు పడితే చప్పుడు కూడా ప్రభు నామం. మీరు ఎలా ఉంటారంటే, ఎవరికో పెళ్ళి అయితే మాకు, ఎవరికో కుదిరితే లేదు. దేవుడు చేసిన కార్యాలు మామూలే కాదు. అవరోధాల మధ్య నువ్వు నిలబడితే, అవరోధాల మధ్య నువ్వు ఉంటే, ఆటంకాల మధ్య నువ్వు ఉంచే, గడ్డిలో ఎదిగిన చెట్టు, ఇబ్బందుల్లో ఎదిగిన చెట్టు వలె నా జీవితాన్ని మనం సమర్థించుకుంటే, సరి చేసుకుంటే మన జీవితానికి ఏం జరుగుతుంది? మార్పులు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడికి నువ్వు ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ ఆయన మనలను ఆశీర్వదించి తన కృపను చూపించి దేవునికి ఒక మంచి సాక్షిగా మనల్ని ఉంచుకున్నాడు. కానీ ఆయన నిజంగా మన జీవితంలో ఎంత కార్యం చేస్తున్నారంటే, నేను ఒకటి అంటాను, ఒంటరి పయనములో నా కన్నీటిలో అవమానం దరి చేరి కృంగియున్న వేళలో, ఒంటరి పయనములో నా కన్నీటిలో అవమానం దరి చేరి కృంగియున్న వేళలో, కన్నీరు తుడిచింది కృపా, తోడుగా నిలచింది నీ కృపా, మహిమనిచ్చింది నీ కృపా, మహిమగా మార్చింది నీ కృపా, మహిమగా మార్చింది నీ కృపా, నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా, నీ కృపా చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలు. కలుగుదాం ప్రభు సన్నిధిలో. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, నీ కృప నాకు చాలు యేసయ్యా. ఓ నా యేసయ్యా, నా స్తుతి గానమా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా యేసయ్యా, ఓ నా స్తుతి గానమా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు
ఈ గ్రూప్